సొసైటీ ఫర్ ట్రాన్స్ఫర్ యాక్షన్స్ అండ్ రైట్స్. ఎవరైతే అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా చేంజ్ అయ్యారో వాళ్ళ గురించి మేము పనిచేస్తాము. 2014 నాన్సార్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎల్జిబిటిక్యూలో టీ తీసుకున్నారు. టీ వచ్చేసి ఓన్లీ ట్రాన్స్జెండర్ ఉమెన్, ట్రాన్స్జెండర్ మ్యాన్. సో ఇద్దరిని తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్న తర్వాత 2019లో మన ట్రాన్స్జెండర్ చట్టం రావడం జరిగింది. 2019లో చట్టం వచ్చిన తర్వాత చాలా ఫైట్ చేసిన తర్వాత ట్రాన్స్జెండర్ రూల్స్ వచ్చాయి. 2021 రూల్స్ వచ్చిన తర్వాత అన్ని స్టేట్లలో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు నడుస్తుంది. బిల్ ప్రజెంటేషన్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఇస్తున్నారు, సర్వే జరుగుతుంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉందని జరుగుతుంది. అయితే మా ప్రాబ్లం అంతా ఆంధ్రప్రదేశ్ పైన ఇక్కడ ఉన్న ట్రాన్స్ ఉమెన్స్ కానీ ట్రాన్స్ మ్యాన్ కానీ ఇప్పటి వరకు సరి అయిన సర్వే ఒకటి జరగలేదు. అందులో భాగంగా సర్వే జరుగుతూనే మేము ఎంత మంది ఉన్నామని తెలుస్తుంది. సో అది జరగడానికి మేము ఒకటి గవర్నమెంట్ని నిన్న మినిస్టర్ ఆంజనేయ సార్ గారిని మీట్ అయ్యాము. వాళ్ళు ప్రామిస్ చేశారు అన్ని రకాలు మిమ్మల్ని ముందు తీసుకెళ్తామని. సో ఇక్కడ విషయం ఏంటి అంటే రూల్స్ రెగ్యులేషన్స్ సుప్రీంకోర్టు చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్ని ఫార్వర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా ఎక్కడున్నారు, ఇంకా ఎందుకు బయటికి రావట్లేదు అనేది ఒక ప్రశ్నగా మారింది. సో ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ ఇంకా డిజబిలిటీకి ఎలా ఐడి కార్డు ఇస్తారో ట్రాన్స్జెండర్ కూడా అలాగే ఐడి కార్డు ఇవ్వాలి. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇవ్వాలి. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఈరోజు ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఫస్ట్ పేరు సెకండ్ పేరుతో ఈరోజు చాలా వరకు ఎవరికి ట్రాన్స్జెండర్ ఐడి కార్డు కావట్లేదు. ఇక్కడ చూస్తే మినిమం మాకు మన స్టేట్లో మనకు ఆంధ్రప్రదేశ్లో కావాల్సిన పనులు ట్రాన్స్జెండర్ ఐడి కార్డు పెండింగ్, ఆధార్ కార్డు ప్రాబ్లం, రేషన్ కార్డు ప్రాబ్లం, ఓటర్ ఐడి కార్డు ప్రాబ్లం, సింగిల్ ఉమెన్ కింద మాకు ఎందుకంటే పింఛన్ ఇస్తారు, ట్రాన్స్జెండర్ రైట్స్ అండ్ రూల్స్ వచ్చాయి కదా మా పేరుతో ఇవ్వండి. సో సింగిల్ ఉమెన్స్ కింద మాకు పింఛన్స్ అవసరం లేదు, పింఛన్ సరైన రూపంలో ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఒక సంవత్సరం కింద విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్ క్లినిక్ ఓపెన్ చేశారు సపోర్ట్తో. ఈరోజు ట్రాన్స్జెండర్ క్లినిక్ లేదు. ట్రాన్స్జెండర్ పర్సన్కి హార్ట్ ఉంది, కిడ్నీ ఉంది, జనరల్ బాడీలో ప్రతి ఒక్క అవయవాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏమైంది మా ట్రాన్స్జెండర్ క్లినిక్, ఇంకా ఎందుకు ఓపెన్ చేయట్లేదు? సో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే క్రైసిస్ అనేక రకమైన క్రైసిస్ వస్తాయి. స్పెషల్గా నేను ట్రాన్స్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను ఒక ట్రాన్స్ మ్యాన్. నేను పుట్టినప్పుడు ఒక అమ్మాయిగా పుట్టి ఒక అబ్బాయిగా చేంజ్ అయిన ఈ సమస్యలు ఎలా ఉంటాయంటే ఇంట్లో సరిగా ఉండలేరు, బయటికి వచ్చిన తర్వాత మాకు ఒక సెంటర్ అనేది ఉండదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే మిస్సింగ్ కిడ్నాప్ కేసెస్ వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని రూల్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ హరాస్మెంట్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో సాధారణంగా ఈరోజు జనరల్ పీపుల్కే న్యాయం దొరకట్లేదు. ఈరోజు మన దేశంలో అనేక రకమైన ట్రాన్స్జెండర్స్ వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో లాయర్ అయ్యారు, జడ్జి అయ్యారు, ఈరోజు టీచర్స్ అయ్యారు. ఎంతోమంది ఎడ్యుకేషన్, నేను బిఏ చేశాను, కొంతమంది ఎడ్యుకేషన్ చేసి అక్కడే ఉండిపోతున్నారు. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత కూడా మేము ఈరోజు బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మా ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు ఏముందో ఆ బోర్డులో ట్రాన్స్ మ్యాన్ అండ్ ట్రాన్స్ ఉమెన్ ఇష్యూస్ని హైలైట్ చేసి ఇంకా పట్టించుకోవడం లేదు, మాట్లాడడం లేదు అనేసి మాదొక ఈరోజు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఏం స్పెషల్గా ఈరోజు డిమాండ్స్ 2014 నాన్సార్ జడ్జిమెంట్, 2019 ట్రాన్స్జెండర్ చట్టం అండ్ 2021 రూల్స్, అంటే ఇది చేయాలి 30 రోజుల్లో చేయాలి అనేసి ఒక రూల్స్ ఉంటుంది. ఈ రూల్స్ కూడా మేము నిన్న మాట్లాడిన ఆధ్వర్యంలో దీన్ని ఫాలో చేస్తామని చెప్పారు. ఈ 2021 నుండి చెప్తూనే ఉన్నారు, ప్రతి గవర్నమెంట్ ఇదే చెప్తున్నారు, ఇది చేస్తాం అది చేస్తాం అని. కానీ మీరు ఏమీ చేయకండి. 2016 వికలాంగుల చట్టం ఎలా ఉందో 2019 ట్రాన్స్జెండర్ చట్టం అలాగే ఉంది. అది రూల్స్ని మీరు ఫాలో చేయాలని ఈ విధంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా పేరు కిరణ్ నాయక్. థ్యాంక్ యూ అన్న. పేరు కిరణ్ రాజ్ బందిలా, దివ్యాంగుల హక్కుల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్లు, ట్రాన్స్జెండర్స్ ఈ కేటగిరీలో వీరి యొక్క హక్కుల కోసం, రక్షణ కోసం, సంక్షేమ అభివృద్ధి కోసం ఏదైతే స్టార్
ట్రాన్స్ మెన్ సొసైటీ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలతోటి ట్రాన్స్జెండర్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సిన విషయం ట్రాన్స్జెండర్లకు గడిచిన కాలంలో చూస్తే, గత ప్రభుత్వంలో చూస్తే విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి ట్రాన్స్జెండర్లని అప్పుడు విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో తీసుకున్నట్టు వారిని నేడు ఒంటరి మహిళల కింద తీసుకొని వారికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీరి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో దివ్యాంగుల కేటగిరీలోకి ట్రాన్స్జెండర్స్ని తీసుకొని 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పి, అలాగే ఏదైతే 2019 ట్రాన్స్ హక్కుల చట్టం ఏదైతే ఉందో ట్రాన్స్ హక్కుల చట్టం ప్రకారం 2021 గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలోని రూల్స్ను అమలు చేయాలని, రూల్స్ ప్రకారంగా ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 5% విద్య, ఉపాధి, వైద్యంలో అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన సర్వే ఏర్పాటు చేసి ఆ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఎంతమంది ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, వారందరికీ కూడా ఒక సర్వే ఏర్పాటు చేసి ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా వీరికి ట్రాన్స్జెండర్ ట్రాన్స్ మెన్ ఐడి కార్డులు ఇవ్వాలని, ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఒకటి ఏర్పాటు చేయాలి. వారంలో ఒకరోజు ప్రత్యేక గ్రీవెన్స్ అనేది ప్రతి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో వీరి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఒక గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ట్రాన్స్జెండర్ల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి క్లినిక్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే గడిచిన కాలంలో ఏదైతే విజయవాడలో కూడా ఏర్పాటు చేసినటువంటి ట్రాన్స్జెండర్ క్లినిక్ కూడా ఇప్పటికీ పని చేయటం లేదు. ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేయాలి. అలాగే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ తీసుకురావడం జరిగింది. ఆ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏ రకంగా అయితే మహిళా ప్రొటెక్షన్ సెల్ ఉంటుందో పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే ట్రాన్స్జెండర్లు కూడా ఒక ప్రొటెక్షన్ సెల్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రొటెక్షన్ సెల్ ద్వారా ట్రాన్స్జెండర్లకు ఒక బలమైనటువంటి ధైర్యం, భరోసా దొరికింది. ఆ యొక్క ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ నేడు పారదర్శకంగా పనిచేయాలని పోలీసు వారు కూడా ట్రాన్స్జెండర్లకి ట్రాన్స్ ఉమెన్ల మధ్య ఒక సత్సంబంధాలు కలిగి మంచి కౌన్సిలింగ్ ద్వారా వారిని మంచి నడవడితో నడిపించేదానికి సహాయ సహకారాలు అందించాలని ఇలా ప్రధానమైన డిమాండ్స్ తీసుకొని ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగానే అధికారులు కూడా కలవడం జరిగింది. గౌరవ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా నిన్న కలవడం జరిగింది. వారు కూడా సత్వరమే ఈ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. మేము అది ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ సమాజంలో ట్రాన్స్జెండర్ల యొక్క హక్కుల కోసం ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూ ట్రాన్స్జెండర్లకు కూడా ఇల్లు స్థలాలు ప్రత్యేకమైనటువంటి ఇల్లు స్థలాలు కేటాయించి వారికి కూడా ప్రతి ఒక్క దానిలో కూడా సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా అవకాశాలు కల్పించి వీరిని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం.